కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కుప్పం మండల టీడీపీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ దొంగలకు వ్యతిరేకంగా తెదేపా జనసేన పార్టీలు పోరాడుతున్నాయని, బుధవారం జరిగిన టీడీపీ జనసేన తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి దద్దరిల్లిందని అన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకంగా మారనున్నాయని తెలిపారు. టీడీపీ జనసేన చేతులు కలిపింది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అధికారం కోసం కాదని 5 కోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే చేతులు కలిపి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రజలు పెట్టుకున్న కూటమి ఇదని తెలిపారు. వైనాట్ 175 అంటున్నాడు జగన్ రెడ్డి. ఆయనకు మనం ఎందుకు ఓటు వేయాలో అడుగుతున్నాం. ఆయన ఏం సాధించారో తెలపాలని ప్రశ్నిస్తున్నామన్నారు. నిర్వహించినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉంది, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది ఎంతో ముఖ్యమైనది. మొత్తం కూడా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది. ఈ ఎన్నికలకు ఒక విధంగా ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ దగ్గర ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకున్న వల్ల గుర్తుపడినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక బ్లూ ప్రింట్ ఉంటే, వైసీపీ నాయకుల దగ్గర ఏ విధంగా ఎలాంటి బ్లూ ప్రింట్ ఉందని ఆలోచన చేస్తే ఇంకా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి రుషికొండను ఏ విధంగా బోర్డు చేయాలా, ఇంకా ఎవరెవరిని ఎలాంటి స్కెచ్ల ద్వారా మర్డర్ చేయాలా, ఎలాంటి కిడ్నాపులు చేయాలా, ఏ విధంగా రాబోయే ఎన్నికలను అప్రజాస్వామికంగా జరిపించాలా, ఇలా వాళ్ళ ఆలోచన దూరం ఉన్నది. అంతేకాదు వీళ్ళ యొక్క దాడికి, వీళ్ళ అరాచకత్వానికి క్రికెట్లో కూడా ఆంధ్ర రంజీ ట్రోఫీ కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీ కూడా వీళ్ళ అరాచకానికి బలయ్యారు. ఈ మధ్య కాలంలోనే ఎంతోమంది యువత భవిష్యత్తు నాశనం చేసిన